3. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. Before we take part in the table. మనం బల్లో పాలు పొందక పూర్వము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. How wonderful Paul has an ambition in his life, and it is the only ambition, and it is his longing ambition all through his life from the moment he has come to know of the living and the loving Savior. ప్రేమగల సజీవమైనటువంటి రక్షకుని తాను ఎరిగిన తర్వాత పౌలు తన యొక్క జీవితంలో ఎంతో గురి కలిగి ఉండట, ఎంతో ఆసక్తితో ఈ యొక్క గురి కలిగి ఉండట మనం చూస్తాం. So it has been his only ambition. అది తన ఏకైక గురిగా ఉంటా ఉన్నది. From the moment he was visited on the way to Damascus, దమస్కునకు తను వెళ్ళే ఆ యొక్క మార్గంలో తను దర్శింపబడినప్పుడు, having experienced a great transformation in his life, తన యొక్క జీవితంలో గొప్ప రూపాంతరం, గొప్ప మార్పు తాను చూసిన తర్వాత, having known the Lord personally, వ్యక్తిగతంగా తాను ప్రభువుని ఎరిగిన తర్వాత, having heard his voice personally, వ్యక్తిగతంగా ఆయన యొక్క స్వరంను విన్న తర్వాత, this is what has been a transformation in his life. ఇది తన యొక్క జీవితంలో మార్పుగా మనం చూడగలము. What is that ambition? Let us see. ఆ యొక్క గురి ఏమిటో మనం చూస్తాం. We will read from Philippians ఫిలిప్పీలకు రాసిన పత్రిక verse 7 until verse 11. 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుకుంటాం. Philippians chapter 3 from 7 to 11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. Exactly 25 minutes, and may the loving Lord help us to gain the most in this 25 minutes. మనకి 25 నిమిషాలు మాత్రమే ఉంటున్నది. దీంట్లో ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రభు మనకు దయచేయలాగా ప్రభు సహాయం చేయను గాక. Philippians chapter 3 7 to 11. పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 11వ వచనం వరకు అందరం కలిసి చదువుకుంటాం. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుని, నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తు నందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడునై ఆయన యందు అగుపడి నిమిత్తమును ఏ విధం చేతనైనను మృతులలో నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడునై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాల్గొన్నట్టు ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. May the loving Lord bless this portion for us. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రేమగల ప్రభువు మన కొరకు దీవించును గాక. See the zeal of Paul. పౌలు యొక్క ఆసక్తిని చూడండి. Paul writing at the time when he is in a prison, very shortly he will be martyred. He is chained 24/7 to a soldier, and at that time he is still writing that I still want to know Christ. పౌలు చూసినట్టయితే తాను బంధకంలో తాను హతసాక్షిగా కాబడేటువంటి సమయంలో ఆ యొక్క దివారాతులు ఒక సైనికునికి తాను కట్టబడి తాను మరణమవుతున్న సమయంలో తన యొక్క ఆసక్తి చూడండి. నేను ఈ క్రీస్తుని ఇంకా అధికంగా ఎరుగు నిమిత్తమని తాను రాసి వచ్చినాడు. I want to know him. నేను ఆయన ఎరుగు నిమిత్తము, the power of his resurrection, ఆయన పునరుత్థాన బలమును, the fellowship of his sufferings, ఆయన యొక్క శ్రమలలో పాలివాడనవుట, and made conformable to his death. ఆయన యొక్క మరణంలో సమానానుభవం గలవాడనవుట. 4 things they are there. అక్కడ 4 సంగతులు ఉంటాయి. To get all those 4 things one day will not be sufficient. ఈ యొక్క 4 సంగతులను ధ్యానించడం ఒక దినం సరిపోదు. So we will see only the second thing. రెండవ మాట మాత్రం మనం చూస్తాం. He wants to know him and the power of his resurrection. ఆయన ఎరుగు నిమిత్తమును, ఆయన యొక్క పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. Power of his resurrection. ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. Lord Jesus Christ in John's Gospel chapter 11 says, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయంలో చెప్తూ వచ్చినాడు, I am the resurrection and the life. నేనే పునరుత్థానమును, నేనే జీవమును. John 11:25. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ I am వచనము. the resurrection. నేనే పునరుత్థానమును, I am the life. నేనే జీవమును. That means దాని అర్థము he is the one who will bring our soul from death unto life. దాని అర్థము మన యొక్క ప్రాణంను మరణంలో నుండి జీవంలోనికి తీసుకుని వచ్చేవాడు ఆయనే. So even when we look at our life, మన యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, once upon a time in Ephesians chapter 2 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చినది, I was dead. పౌలు రాస్తూ చెప్తూ వచ్చినాడు, నేను మృతుడను, I was dead. నేను చనిపోయిన వాడను. But what happened? అయితే ఏం జరుగుతూ వచ్చింది? Now I am brought into life. ఇప్పుడు నేను జీవంలోనికి తేబడుతూ వచ్చినాను. How I am brought into life? ఏ రీతిగా తేబడుతూ వచ్చినాను? It is not an ordinary power which is working in us. ఇది మనలో సామాన్యమైనటువంటి శక్తి పనిచేయట కాదు. Because death is not an ordinary power. ఎందుకంటే ఈ యొక్క మరణము సాధారణమైనటువంటి శక్తి కాదు. That power has been ruling upon man from
the time when he disobeyed and transgressed against the commandment of God. దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించి దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పటి నుంచి ఈ యొక్క మరణము మానవుని ఏలుతూ వస్తా ఉన్నది. So the Lord, to bring us also out of our misery of being dead in our sins and trespasses, మన యొక్క పాపల చేతులను మన యొక్క అపరాధం చేతులను చచ్చిపోయినటువంటి ఆ యొక్క స్థితిలో నుండి మనల్ని బయటకు తీయడానికి కొరకై. and second thing, రెండో సంగతి, the wages of sin is death. We all have to die once upon a time. పాపం వలన వచ్చే జీతము మరణము. మనమందరం కూడా ఒకానొక సమయంలో మనం చనిపోయినవలసిన వారముగా So ఉంటున్నాం. to redeem our life from the grave, సమాధిలో నుండి మన యొక్క ప్రాణంను విమోచించడానికి కొరకై the Lord exhibited great power. దేవుడు గొప్ప శక్తిని తాను కనపరుస్తూ It వచ్చినాడు. is not an ordinary power. అది సామాన్యమైనటువంటి శక్తి కాదు. We all should die in our life once upon a time. మన యొక్క జీవితంలో ఒకనొక సమయంలో మనం చనిపోయవలసిన వారము. That is what we deserve because of our disobedience and transgression, which made us to sin in our life in the Garden of Eden. ఏదెన్ తోటలో మన యొక్క జీవితంలో మన యొక్క అతిక్రమణలు మన యొక్క పాపములు బట్టి మనము చనిపోవలసిన వారము. But then what happened? అయితే ఏం జరుగుతూ వచ్చినది? The loving Lord, ప్రేమ గల ప్రభు he came into this world. ఆయన యొక్క లోకంలోనికి వచ్చినాడు. He died for you and for me. నీ పక్షంగా నాకు బదులుగా ఆయన చనిపోతూ వచ్చినాడు. Ephesians chapter 1 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చినది. let us go to Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. Where is Ephesians? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉంటున్నది. Galatians. గలతీయులకు రాసిన పత్రిక తర్వాత ఉంటున్నది. So verse 19 and 20, 19-20 వచనాల్లో in English it is like this. ఆంగ్లంలో ఈ రీతిగా It ఉంటుంది. is the exceeding greatness of his power to us who believe, according to the working of his mighty power, which he wrought in Christ when he raised him from the dead. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్యమును బట్టి విశ్వసించమని ఆయన చూపుతున్న తన యొక్క శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యతితో మీరు తెలుసుకునే వాళ్ళని. So what is that? Two things. It has got twofold meaning. అక్కడ రెండంతల అర్థం ఉంటా ఉన్నది. That resurrection power has twofold meaning. ఈ యొక్క పునరుత్థాన బలము రెండంతల అర్థం ఉంటా ఉన్నది. Exceeding great power, అపరిమితమైనటువంటి మహాత్యము, and second, రెండవది mighty power. బలాతిశయము. Two meanings to the same resurrection power. ఆ యొక్క పునరుత్థాన బలమునకు రెండు అర్థాలు ఉంటా So ఉన్నాయి. what happened? That resurrection power God used to raise Jesus from the dead. ఆ యొక్క పునరుత్థాన బలాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన మరణంలో నుండి లేపడానికి కొరకే వాడుతూ వచ్చినాడు. So in your life and my life also, నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా the same power will be used when we have accepted Lord Jesus Christ to bring us from darkness into his light. చీకట్లో నుండి ఆయన యొక్క వెలుగులోనికి మనల్ని తీసుకురావడానికి కొరకై ఆయన మనం అంగీకరించినప్పుడు ఈ యొక్క పునరుత్థాన బలం మన యొక్క జీవితంలో అది పనిచేసేదిగా ఉంటా ఉన్నది. Therefore, అందునిమిత్తమై neither death మరణమైన nor grave సమాధి అయినా has any power over us. మన మీద ఎటువంటి అధికారం లేదు దానికి. Because అందుకొరకు what is working in your life and my life? నీ యొక్క నా యొక్క జీవితంలో ఏం పనిచేస్తా ఉన్నది? It is a great power. ఇది గొప్ప శక్తి. To counter the power of death, ఆ యొక్క మరణం యొక్క బలంకు విరోధంగా, to counter the power of grave, సమాధి యొక్క మరణంను ఎదిరించడానికి కొరకై a great power is ready for us to work in your life and my life whenever we claim it. దాన్ని మనము ఎప్పుడైతే మనం కోరుకుంటామో అప్పుడు ఆ యొక్క గొప్ప శక్తి నీలో నాలో పనిచేయడానికి అది మనకు అందుబాటులో ఉంటా ఉన్నది. It is not just a power which will bring us from darkness into light. ఆ యొక్క చీకట్ల నుంచి మనల్ని వెలుగులోనికి మాత్రమే తెచ్చే శక్తి కాదు. It is not just a power which will bring us from grave into eternal life. ఆ యొక్క సమాధిలోని నిత్య జీవంలోనికి తీసుకొచ్చే శక్తి మాత్రమే కాదు. But in every aspect of our life, మన యొక్క జీవితంలో ప్రతి పరిస్థితిలో this resurrection power ఈ యొక్క పునరుత్థాన బలము will day upon day will give us victory in every aspect of our life. మనకి జీవితంలో ప్రతి పరిస్థితిలో అనుదినము అది మనకి విజయాన్ని దయచేసేదిగా ఉంటా ఉన్నది. In so many areas of our life, మన యొక్క జీవితంలో అనేక స్థలములలో by not claiming this power, ఈ యొక్క శక్తిని మనము కోరుకొనకుండా we keep failing. మనం తప్పిపోతా ఉన్నాం. We keep losing. మనం ఓడిపోతా ఉన్నాం. Whether it be our pride
మన యొక్క గర్వమైన, whether be our relationships, మన యొక్క సంబంధ బాంధవ్యాలైనా, whether be in our jobs, మన యొక్క ఉద్యోగంలో అయినా, whether be in our family life, మన యొక్క కుటుంబ జీవితంలో అయినా, in all aspects, అన్ని సంగతుల్లో we keep on failing. మనము ఓడిపోతా ఉన్నాము. Why? ఎందుకు? Because we are ఎందుకంటే- not able to draw from this mighty power, exceeding great power, which wrought in Christ to raise him from the dead. క్రీస్తులను మృతుల్లో నుండి లేపినటువంటి ఈ యొక్క మహాత్యమైనటువంటి అపరిమితమైనటువంటి బలాతిశయంను మనము ఉపయోగించుకున్న చేత 1 Corinthians, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 15. 15వ అధ్యాయము. 1 Corinthians chapter 15. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. When we see from verse 1 to verse 7, మొదటి 7 వచనాలను మనం చూసినప్పుడు so what is Paul writing here? ఇక్కడ పౌలు ఏం రాస్తా ఉన్నాడు? I declare unto you the gospel which I preached unto you. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని. Verse 3, 3వ వచనంలో, I deliver unto you first of all that which I received, how that Christ died for our sins according to the scriptures, buried and rose again the third day according to the scriptures. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడిను. And therefore కాబట్టి he was raised from the dead. ఆయన మృతులలో లేపబడుతూ వచ్చినాడు. That is what we see here in verse 3. 3వ వచనంలో Verse అదే మనం 4. 4వ వచనంలో అదే మనం He చూస్తాం. was buried ఆయన సమాధి and చేయబడినాడు, he rose again. ఆయన తిరిగి లేపబడినాడు. In Telugu what it is there? తెలుగులో ఏమని Verse రాయబడింది? 4వ వచనము, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. Lepabadenu. He was raised from the dead. ఆయన ఆ యొక్క సమాధిలో మృతులలో తను లేపబడుతూ వచ్చినాడు. How was he raised from the dead? ఏ రీతిగా ఆ యొక్క సమాధిలో Again లేపబడుతూ when we వచ్చినాడు? go to Ephesians chapter 1, 19 and 20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూసినట్లుగా Great power, గొప్ప శక్తి, exceeding great power, అపరిమితమైనటువంటి and mighty power. బలమైనటువంటి శక్తి God used to raise Lord Jesus Christ from the dead. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మృతులను లేపడానికి దాన్ని ఉపయోగిస్తూ వచ్చినాడు. This power is available to you and to me. ఈ యొక్క శక్తి, ఈ యొక్క బలము నీకు నాకు అందుబాటులో ఉంటా ఉన్నది. That is why అందునిమిత్తమై when we see 1 Corinthians chapter 15, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే verse 55 and 56, 55, 55వ వచనము, O death, where is thy sting? ఓ మరణమా నీ విజయం O ఎక్కడ? grave, where is thy victory? ఓ సమాధి నీ ముళ్ళు ఎక్కడ? And then when we come to verse 57, 57వ వచనంకి మనం చూస్తే, thanks be to God which giveth us victory through Lord Jesus Christ. యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. So this resurrection power, ఈ యొక్క పునరుత్థాన బలము which is there, which wrought Lord Jesus Christ from the dead, యేసుక్రీస్తు ప్రభువుని మృతుల నుంచి లేపిన ఈ యొక్క బలము is there for you and for me to give victory in every aspect of our life. మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితుల్లో మనకు విజయం అనుగ్రహించడానికి కొరకే ఇది మనకు అందుబాటులో ఉంటా ఉన్నది. How many times in our life, మన యొక్క జీవితంలో ఎన్ని పర్యాయములు by not claiming this great power, ఈ యొక్క గొప్ప శక్తిని, ఈ యొక్క గొప్ప బలమును మనం కోరుకొనకుండా we keep failing and failing. మనం తప్పిపోతూ We వచ్చినాం. keep losing and losing. మనం ఓడిపోతూ వచ్చినాం. By losing, ఓడిపోవటం ద్వారా not only we mock ourselves, మనల్ని మనం ఎగతాళి చేసుకుంటూ కాకుండా we bring mock and shame to the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమునకు ఎగతాళి అవమానం మనం తీసుకుని వచ్చినాం. So that is a great failure in our life. అది మన యొక్క జీవితంలో గొప్ప పతనము. So how can we attain or gain this resurrection power? How can we make it to work in our life? ఈ యొక్క పునరుత్థాన బలంను ఏ రీతిగా మనం పొందుకోగలము, ఇది మన యొక్క జీవితంలో పని చేయలాగా మనం ఏ రీతిగా చేయగలము, So that we can be victorious in every aspect of our life. తద్వారా మన యొక్క జీవితంలో ప్రతి పరిస్థితిలో మనం విజయవంతంగా ఏ రీతిగా ఉండగలము. When we look at James, యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే there we see అక్కడ మనం చూస్తాం in chapter 2, 2వ అధ్యాయంలో verse 23, 23వ వచనము, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను, లేఖనం నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. See, when we see the life of Abraham, అబ్రహాం జీవితాన్ని మనం చూసినప్పుడు he was called the friend of God. తాను దేవుని స్నేహితుడని పిలువబడుతూ వచ్చినాడు. And very importantly, in English, it is a capital F, not a small f. ఈ ఆంగ్లంలో చూసినట్టయితే ఎంతో ప్రాముఖ్యంగా క్యాపిటల్ లెటర్స్ తో రాయబడుతూ వచ్చినది. Friend of God. దేవుని స్నేహితుడు. He was called the friend of God.
God. దేవుని స్నేహితుడిగా తను పిలువబడుతూ వచ్చినాడు. And also when we look at Isaiah 41, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే verse 8, 8వ వచనంలో Isaiah నా 41, సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. so what is he telling to Jacob? యాకోబుతో తను ఏం చెప్తా అన్నాడు? The seed of Abraham, my friend. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. So there is a very special meaning to being a friend of God. దేవుని యొక్క స్నేహితుడిగా ఉంటలో ఎంతో ప్రత్యేకమైనటువంటి అర్థము కలిగి ఉంటా ఉన్నది. There is one person who realized being the friend of God is very important. దేవుని యొక్క స్నేహితుడిగా ఉంటే ఎంత ప్రాముఖ్యమో ఒక వ్యక్తి గ్రహించడం మనం చూస్తాం. Second Chronicles, రెండవ దినవృత్తాంతముల గ్రంథము chapter 20. 20వ అధ్యాయము. Second Chronicles chapter 20. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము. Verse 7. 7వ వచనము. Second Chronicles 27. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనము. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే. So there is this person who is claiming in his prayer the effect of friendship with God. దేవునితో స్నేహితుగా ఉంటా దాని యొక్క ప్రభావం గురించి ఒక వ్యక్తి ఉంటా ఉన్నాడు. ఆయన తన యొక్క ప్రార్థనలో దీన్ని కోరుకుంటా ఉన్నాడు. Who is this person? ఈ యొక్క వ్యక్తి ఎవరు? He is Jehoshaphat. తాను రాజైన యెహోషాపాతు. Verse 3. 3వ వచనము. He feared and set himself to seek the Lord and proclaimed a fast throughout all Judah. భయపడి యెహోవా యుద్ధ విచారించటకు మనసు నిలుపుకొని యూదాయంతటా ఉపవాస దినం ఆచరింపవాలని చాటింపగా. He feared. తాను భయపడినాడు. Why he feared? ఎందుకు భయపడినాడు? When we see verse 1. మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు చదవండి. ఇది అయిన తర్వాత మోయాబీలను అమ్మోనీయులను మెయోనీయుల్లో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. How many kinds of people they came? ఎన్ని రకాల ప్రజలు వస్తూ వచ్చినారు? Children of Moab, మోయాబీలు వస్తూ వచ్చినారు. children of Ammon, అమ్మోనీయులు వస్తూ వచ్చినారు. besides the Ammonites. మెయోనీయులు వస్తూ వచ్చినారు. 3 kinds of people. 3 గుంపుల ప్రజలు వస్తూ వచ్చినారు. So he had a threefold attack of the enemy. 3 అంతల శత్రువు యొక్క ఎదిరింపు తాను కలిగి ఉంటూ వచ్చినాడు. Who? ఎవరు? Jehoshaphat. యెహోషాపాతు. Jehoshaphat had a threefold attack of the enemy. శత్రువు యొక్క 3 అంతల ఎదిరింపు తాను కలిగి ఉంటూ వచ్చినాడు. So when Jehoshaphat had this threefold attack of the enemy, శత్రువులు 3 అంతల శత్రువులు తన మీద దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు he knew that there is only one way wherein he can get victory. ఒకే ఒక పద్ధతి ద్వారా ఒకే ఒక మార్గం ద్వారా తాను విజయం పొందగలనని తాను తెలుసుకుంటూ వచ్చినాడు. That is going to this friend of Abraham. అబ్రహాం యొక్క స్నేహితుని వద్దకు వెళ్ళుట ద్వారా. Who is this friend of Abraham? ఈ యొక్క అబ్రహాం యొక్క స్నేహితుడు ఎవరు? God himself. దేవుడు తానే. The creator himself. సృష్టికర్త తానే. Who gave the whole of that place as inheritance to the children of Israel. ఇశ్రాయేలు ప్రజలకు శాశ్వతంగా దాన్ని స్వాస్యంగా ఇచ్చినటువంటి వాడు. See what is he praying again? ఏ రీతిగా తను ప్రార్థన చేస్తా ఉన్నాడు మనం చూస్తాం. Second Chronicles 27. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనము. నీ జనులైన ఇశ్రాయేలీయుల నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే. Lord, you gave this inheritance to the seed of Abraham. అబ్రహాం సంతతికి దీన్ని స్వాస్యంగా ఈ యొక్క భూమి అంతా ఇచ్చినావు. Friend. ఆయన నీ యొక్క స్నేహితుడు. Now here we are being attacked from 3 sides, or we are having a threefold enemy who is attacking us. ఇప్పుడు మా మీదకి ఎదిరించడానికి 3 అంతలుగా 3 వైపుల నుంచి శత్రువు వస్తా ఉన్నాడు. Now only we can get victory. మేము విజయం కేవలము only when we come to you. నీ యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే మేము పొందుకోగలము. When we seek or build or claim the aspect of this friendship with you. నీతో ఈ యొక్క స్నేహం అనేటువంటి సంగతిని మేము కోరుకున్నప్పుడు దాని కొరకు వెతికినప్పుడు మాత్రమే మేము విజయం పొందుకోగలము. When we draw from this friendship which Abraham had with you. అబ్రహాం ఏదైతే స్నేహం నీతో కలిగి ఉన్నాడో ఆ యొక్క స్నేహం నుండి మేము పొందుకుంటే తప్ప మేము విజయం పొందలేము. How did Abraham had this friendship with God? ఈ యొక్క అబ్రహాము దేవునితో ఏ రీతిగా ఈ యొక్క స్నేహం కలిగి ఉంటూ వచ్చినాడు? He believed God. తాను దేవుని నమ్ముతూ వచ్చినాడు. First thing he believed God. మొదటి సంగతి తాను దేవుని నమ్ముతూ వచ్చినాడు. James
James 2:23. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. James 2:23. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని First thing he believed God. మొదటి సంగతి తాను దేవుని నమ్ముతూ In వచ్చినాడు. all aspects of his life, తన యొక్క జీవితంలో ప్రతి పరిస్థితుల్లో he believed God. తాను దేవుని నమ్ముతూ వచ్చినాడు. Whatever be the situation he faced, తాను ఎదుర్కొన్న పరిస్థితి ఏదైనప్పటికీ he believed God. తాను దేవుని నమ్ముతూ వచ్చినాడు. There was, except for that one situation, కేవలము ఒకే ఒక్క పరిస్థితిలో తప్ప in all other aspects, ప్రతి సందర్భంలో he never allowed his belief to be disturbed. తన యొక్క నమ్మకము అది కదిలింపబడకుండా తాను చూసుకుంటూ వచ్చినాడు. Therefore, అందునిమిత్తమై what you and I also can learn నేను ఏం నేర్చుకోవాలంటే to draw from this friendship, ఈ యొక్క స్నేహం నుండి మనం పొందుకోవడానికి కొరకై the first thing we can draw మొదటి సంగతి మనం is belief. మొదటి సంగతి మనము నమ్ముట. As Abraham believed, అబ్రహాము నమ్మిన రీతిగా you and I also should believe that this God who has promised is able to fulfill his promise. వాగ్దానం చేసినటువంటి ఈ యొక్క దేవుడు దాన్ని నెరవేర్చడానికి శక్తిమంతుడు అని చెప్పి మనం ఆయన నమ్మాలి. So many times there will be a trouble in our life. మన యొక్క జీవితంలో అనేక పర్యాయములు కష్టం మనం కలిగి ఉంటాం. So many times there will be wind in our life. మన యొక్క జీవితంలో అనేక పర్యాయములు గాలి తుఫానులు మనం కలిగి ఉంటాం. When we go to Leviticus, లేవి కాండంలో మనం చూసినట్టయితే there we see అక్కడ మనం చూస్తాం what is the priest supposed to do? యాజకుడు ఏం చేయాలి? He is to keep the fire burning. ఆ యొక్క అగ్ని ఆరిపోకుండా తాను మండులాగా చూసుకుంటూ రావాలి. Where are they camping? వారు ఎక్కడ ఉంటూ వచ్చినారు? Where did they put their camp? వాళ్ళ యొక్క గుడారంలో ఎక్కడ వేసుకుంటూ వచ్చినారు? In the wilderness. వారు అరణ్యంలో వేసుకుంటూ వచ్చినారు. In the wilderness sometimes there will be huge wind. అరణ్యంలో మనం చూసినట్టయితే కొన్ని పర్యాయములు గొప్ప బలమైనటువంటి గాలులు There ఉంటాయి. can be rain. వర్షం ఉంటది. In spite of this, అవన్నీ ఉన్నప్పటికీ they are to keep that fire burning. వారు యాజకులు ఎల్లప్పుడు కూడా ఆ యొక్క అగ్ని ఆరిపోకుండా అది ఎల్లప్పుడు మండేదిగా వారు చూస్తూ రావాలి. Keep that fire burning. ఆ యొక్క అగ్ని ఎల్లప్పుడు దహించేదిగా మండేదిగా ఉండాలి. Even in your life, sometimes in the night also. Most of the times in night also, అనేక పర్యాయములు రాత్రి వేళల్లో కూడా they have to keep that fire burning. ఆ యొక్క అగ్ని ఆరిపోకుండా మండేదిగా వారు చేస్తున్నారు. Perpetually it should burn. అది ఎడతెగక అది మండుచుండాలి. Leviticus chapter 9 కదా, లేవి కాండము Leviticus chapter 6. లేవి కాండము 6వ అధ్యాయం. This is the commandment of the burnt offering, verse 9. 9వ వచనము. ఇది దహన బలి గురించిన విధి. దహన బలి ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచున్ను. The same thing in verse 13 also. 13వ వచనంలో కూడా అదే అంటున్నది. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. నిత్యము, always. నిత్యం మండుచుండవలెను. Sometimes when there are situations contrary to us. కొన్ని పర్యాయములు పరిస్థితి మనకు విరోధంగా ఉంటుంది. Sometimes when we not know what to do. కొన్ని పర్యాయములు మనం ఏం చేయాలో మనకు తెలియనటువంటి స్థితి. In all such situations, అటువంటి అన్ని పరిస్థితుల్లో Abraham believed and trusted God. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని నమ్ముతూ వచ్చినాడు. Then what happened to him? అప్పుడు తనకి ఏమవుతొచ్చినది? James 2:23. యాకోబు 2:23 వచనము. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. Then it counted to him for righteousness. అది అతనికి నీతిగా ఎంచబడుతూ వచ్చినది. Then he was called the friend of God. మరియు దేవుని స్నేహితుడని అతడు పేరు పొందుతూ So in వచ్చాడు. all aspects of his life, తన యొక్క జీవితంలో ప్రతి పరిస్థితిలో Abraham saw victory upon victory. విజయం వెంబడి విజయాన్ని అబ్రహాం చూస్తూ వచ్చినాడు. So you and I are also నేను కూడా have such an access to God. దేవుని యొద్దకు అటువంటి ప్రవేశం మనం కలిగి ఉంటా ఉన్నాం. You and I can be called a friend of God. మనం కూడా దేవుని యొక్క స్నేహితులుగా పిలువబడగలము. When? ఎప్పుడు? Let us see. చూద్దాం. John's Gospel, యోహాను రాసిన సువార్త chapter 15. 15వ అధ్యాయము. John's Gospel, chapter 15. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము. 13 and 14. 13, 14. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. So there are two aspects of this friendship. ఈ యొక్క స్నేహానికి రెండు సంగతులు ఉంటా ఉన్నాయి. What is that? ఏమిటవి? There is no greater love than a man lay down his life for his friends. తన యొక్క
స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టువాని కంటే మరి ఎక్కువైనటువంటి ప్రేమ గల వాడెవడు లేడు. So the first aspect has been already fulfilled. మొదటి యొక్క సంగతి అది జరిగింపబడుతూ The Lord వచ్చింది. Jesus Christ already laid down his life for you and for me. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకే నా కొరకే తన ప్రాణాన్ని పెడుతూ వచ్చినాడు. He called you and me as friend. నిన్ను నన్ను స్నేహితులుగా పిలిచినాడు. Much more than that he gave us. దానికంటే ఎక్కువగా ఆయన మనకి అనుగ్రహిస్తూ We are వచ్చినాడు. co-heirs with Lord Jesus Christ. మనము ఆయన తోడి వారసులము. So we can draw upon that strength. ఆ యొక్క బలం మీద మనము ఆ యొక్క శక్తి మీద మనం ఆధారపడగలము. But when can we just like Abraham gain that strength or ascribe that strength for us? ఆ యొక్క అబ్రహాము మన కొరకై ఆ యొక్క బలంను శక్తిని ఎప్పుడు పొందుకుంటూ వచ్చినాడు. Verse 14. 14వ వచనము. If ye do whatever I command you. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన యెడల. So Abraham did whatever he was commanded. అబ్రహామునకు ఏదైతే ఆజ్ఞాపింపబడుతూ వచ్చినదో సమస్తమును తాను చేస్తూ వచ్చినాడు. First thing, Genesis chapter 12, he was called out. మొట్టమొదటి సంగతి ఆదికాండం 12వ అధ్యాయము తాను బయటకు పిలువబడుతూ వచ్చినాడు. He obeyed. దానికి విధేయత చూపించినాడు. Second thing, రెండవ సంగతి he was made to walk and pitch his tent on a mountain. తాను ప్రయాణం చేస్తూ తాను నడుస్తూ తన యొక్క గుడారంను పర్వతం మీద వేయడానికి తాను పిలువబడుతూ వచ్చినాడు. Genesis chapter 12. ఆదికాండం 12వ అధ్యాయము. Genesis chapter 12. ఆదికాండం 12వ అధ్యాయము. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమనున్న బేతేలుకును తూర్పునున్న హాయిక్ని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. He moved on to the life of a mountain. ఆ యొక్క పర్వత జీవితంనకు తాను వెళ్తూ వచ్చినాడు. Where there will be nothing. అక్కడ ఏమి లేనిది జీవితము. So what does it mean? ఏంటి దాని అర్థము? It depended completely on the provision of God. సంపూర్ణంగా దేవుడిచ్చే సదుపాయాల మీద తాను ఆధారపడుతూ వచ్చినాడు. So he pitched his tent on the mountain, Mount Bethel. ఆ యొక్క బేతేలు కొండ మీద తన యొక్క గుడారం వేసి వచ్చినాడు. It talks about his walking with God. అది తాను దేవునితో నడిచేటువంటి నడకను గురించి అది మాట్లాడుతున్నది. His pilgrimage in this world. తన యొక్క లోకంలో తన యొక్క యాత్రను గురించి అది మాట్లాడుతున్నది. In all aspects of his walk, తన యొక్క నడక జీవితంలో he depended upon God. తాను దేవుని మీద ఆధారపడుతూ వచ్చినాడు. When he was called, he obeyed. తాను పిలువబడినప్పుడు విధేయత చూపించినాడు. When he was asked to pitch his tent on the mountain, he obeyed. తాను ఆ యొక్క కొండ మీద గుడారం వేయాలని చెప్పినప్పుడు తాను విధేయత చూపిస్తూ వచ్చినాడు. And when we go to chapter 13 of Genesis, ఆదికాండం 13వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే there also we see he built an altar. అక్కడ కూడా తాను బలిపీఠం కట్టడం మనం చూస్తాం. After when? ఎప్పుడు? See that. Verse 9. 9వ వచనము. 13:9. 9వ వచనము. ఈ దేశమంతా నేను ఎదుతున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. Separate thyself. నన్ను విడిచి వేరుగా ఉండము. He separated from the choice of Lot. లోతు యొక్క ఏర్పాటు నుండి తాను ప్రత్యేకపరచబడుతూ వచ్చినాడు. And then when we come to verse 10. 10వ వచనంలో మనం Verse చూస్తే 10. లోతు తన కళ్ళెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచును. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయకమునుపు సోయారు వచ్చే వరకు అదంతే యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన నీరుపారు దేశమే ఉండెను. 11. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసిన అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. He separated from Lot also. తాను లోతు నుండి కూడా వేరు చేయబడుతూ వచ్చినాడు. So whatever was choice of Lot, లోతు యొక్క ఏర్పాటు ఏదైతే ఉన్నదో he completely separated from the choice of Lot. లోతు యొక్క ఏర్పాటు నుండి సంపూర్ణంగా తాను వేరైపోతూ వచ్చినాడు. So from his property, from the property of Lot, లోతు యొక్క ఆస్తి నుండి, from his choices, తన యొక్క ఏర్పాటు నుండి, finally from Lot itself. చివరిగా చూసినట్టయితే లోతు నుండి కూడా తాను వేరైతూ వచ్చినాడు. Then when he separated, తాను ప్రత్యేకపరచబడినప్పుడు so what happened? Verse 14. 14వ వచనంలో లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కళ్ళెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమ తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానములకు సదాకాలం ఇచ్చేదను. Only when he separated completely from Lot, ఎప్పుడైతే సంపూర్ణంగా తన లోతు నుండి వేరైపోతూ వచ్చినాడో, which refers to this world, అది ఈ యొక్క లోకం నాకు సాదృశ్యంగా ఉంటున్నది. which refers to materialism, అది వస్తు రూపం నాకు అది సాదృశ్యంగా ఉంటున్నది. only then there was fourfold blessing in the life of Abraham. అప్పుడు మాత్రమే అబ్రహాం యొక్క జీవితంలో 4 గంటల ఆశీర్వాదం తను పొందుకుంటూ వచ్చినాడు. So when God asked Abraham to separate, దేవుడు అబ్రహాంను లోతు నుండి ప్రత్యేకపరచబడినని అడిగినప్పుడు say
Ayo, na manchi, what about those things? Nothing. He is simply separated. నా యొక్క మనిషి, నా యొక్క కుమారుడు అవన్నీ ఏం చెప్పలేదు. ఆ యొక్క సంగతులన్నింటి నుంచి తాను వేరైపోతూ వచ్చినాడు. Likewise, you and I, when we are being called to separate, how is your life and my life? అదే రీతిగా నీవు కూడా నేను కూడా మన యొక్క జీవితంలో వేటి నుంచి అయినా మనం ప్రత్యేకపరచబడినప్పుడు మన యొక్క జీవితం ఏ రీతిగా ఉంటాం అన్నది. See, first one is the altar of obedience. మొట్టమొదటిగా మనం చూస్తే అది విధేయత అనేటువంటి బలిపీఠము. Second thing, it is the altar of walk. రెండవదిగా నడక అనేటువంటి బలిపీఠము. Third thing, the altar of separation. మూడవదిగా అది ప్రత్యేకపరచబడ్డ అనేటువంటి బలిపీఠము. Fourth thing, నాలుగవ సంగతి, when we go to Genesis chapter 22, ఆదికాండం 22వ అధ్యాయంలో మనం there చూసినప్పుడు we see అక్కడ మనం చూస్తాం what is the Lord saying. ప్రభు ఏం చెప్తా ఉన్నాడు. Verse 2, రెండవ వచనము, Genesis 22:2. ఆదికాండం 22:2. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. At an elderly age, అటువంటి పెద్ద వయసులో ఉన్నప్పుడు this is what Abraham got his son. అబ్రహాం నాకు కుమారుడు పుడిచి వచ్చినాడు. But then the Lord is saying, అయితే ప్రభు చెప్తూ వచ్చినాడు, దేవుడు చెప్తూ వచ్చినాడు, sacrifice him also to me. దాన్ని కూడా నాకు దహన బలిగా అర్పించు. So in your life and my life, నీ యొక్క నా యొక్క జీవితంలో is there anything which we are holding dear మనకి to ఎంతో ourselves? ప్రియమైనదిగా మనము ఎంతో ప్రియమైనదిగా ఎంచుకుని దాన్ని మనం ఉంచుకుని We ఉంటామా? are not able to separate from that. దాని నుంచి మనం ప్రత్యేకపరచబడిన వారంగా ఉంటామా? How is our altar of sacrifice? సమర్పణ బలి అనేటువంటి ఈ యొక్క బలిపీఠం ఏ రీతిగా Altar ఉంటుంది? of obedience, విధేయత అనేటువంటి బలిపీఠము, altar of walk, నడక అనేటువంటి altar బలిపీఠము, of separation, ప్రత్యేకత అనేటువంటి బలిపీఠము, altar of sacrifice. సమర్పణ లేదా బలి అనేటువంటి Fourfold altars which Abraham built in his life. అబ్రహాము తన యొక్క జీవితంలో 4 అంతల బలిపీఠాన్ని తను కడుతూ వచ్చినాడు. What about you and I? నీ యొక్క నా యొక్క సంగతి ఏమిటి? Now all these 4 altars in Abraham's life, అబ్రహాం జీవితంలో ఈ యొక్క 4 బలిపీఠములు they were erect. వారు అవి నిలబడి ఉంటా ఉన్నాయి. They were standing. అది నిలబడి కట్టబడి ఉంటా They ఉన్నాయి. were not broken. అవి పడగొట్టబడలేదు. How about you and I? నీ యొక్క నా యొక్క బలిపీఠం How much obedience are we showing to the Lord? దేవునికి ప్రభువుకి మనం ఎంతగా విధేయత చూపిస్తాము? In every aspect of our life. మనకి జీవితంలో ప్రతి పరిస్థితిలో ప్రతి సందర్భంలో Lord, are we telling to the Lord, లేదా మనం ప్రభుతో చెప్తా ఉన్నామా, this area is not yours, don't touch it, don't enter into that area? ప్రభువా ఈ యొక్క స్థలం నీది కాదు, ఆ యొక్క స్థలంలోనికి నువ్వు ముట్టుకోవద్దు, అసలు రానే రావద్దు. Abraham allowed every aspect of his life to be ruled by God, so therefore he was called a friend of God. అబ్రహాము తన యొక్క జీవితంలో ప్రతి పరిస్థితిలో ప్రతి సందర్భంలో ప్రభువు చేత ఏలబడడానికి తాను అనుమతిస్తూ వచ్చినాడు. తద్వారా తాను దేవుని స్నేహితుడిగా తాను పిలువబడుతూ వచ్చినాడు. Therefore he was able to draw upon that victory in his life. అందు నిమిత్తమే తన యొక్క జీవితంలో ఆ యొక్క విజయం నుండి తాను He పొందుకోగలుగుతూ was వచ్చినాడు. victorious in his life. తన యొక్క జీవితంలో తను విజయవంతుడిగా ఉంటూ That వచ్చినాడు. is what Jehoshaphat realized. అదే యోషపాతు గ్రహిస్తూ వచ్చినాడు. In your life and my life also sometimes కొన్ని పర్యాయం నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా we might have victory upon victory, victory upon victory, victory upon victory, which may have made us become complacent sometimes. కొన్ని పర్యాయంలో విజయం తర్వాత విజయం, విజయం తర్వాత విజయం, విజయం తర్వాత విజయం పొందుకున్న వారమై నిద్రావస్థలోనికి మత్తుడిగా మనము అయినవచ్చు. Let us go to Joshua. యెహోషువ గ్రంథము, Book of Joshua. యెహోషువ గ్రంథము. See how the Lord gave them victory upon victory. వారికి ప్రభు దేవుడు ఏ రీతిగా విజయం తర్వాత విజయం ఇచ్చి వచ్చినాడు. What people are saying. ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? Chapter 2. 2వ అధ్యాయము, Verse 11. 11వ వచనము. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రమును ఉండదు. So that is what the people of this world realized or knew about you and me in our life once upon a time. ఒకనొక సమయంలో నీ యొక్క నా యొక్క జీవితంలో ఈ యొక్క లోకపు ప్రజలు నీ గురించి నా గురించి ఈ రీతిగా ఎరిగిన వారుగా తెలుసుకున్న వారుగా ఉంటూ వచ్చినారు. But then what happened afterward? అయితే తర్వాత ఏం జరిగింది? Now we started fearing this world. ఈ యొక్క లోకం నాకు మనం భయపట్ట ఆరంభించినాము. Our hearts melted. మన యొక్క హృదయంలో కరిగిపోతూ వచ్చినాయి. Let us see chapter 7. 7వ అధ్యాయం మనం చూస్తాం. Chapter 7. 7వ అధ్యాయము and verse 6. 6వ వచనము. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేళ్ల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మంచం మీద నేల మీద మొక్కలు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొంచు అయ్యో ప్రభువా. Verse 5. 5వ వచనము.
అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతం చేసి మరియు తమ గౌని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మేరాదులో వారిని హతం చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. ఒకప్పుడు ఎలా ఉండేనంట? హౌ వాస్ ద సిట్యుయేషన్? ఒకప్పుడు పరిస్థితి ఏ రీతిగా అంటూ వచ్చినది? We led a victorious life. మనం విజయవంతమైన జీవితం జీవిస్తూ వచ్చినాం. When we obeyed, మనం విధేయత చూపించినప్పుడు, when we walked, మనం దేవునితో నడిచినప్పుడు, how did we walk? ఏ రీతిగా నడిచినాం? Or how we should have been walking? ఏ రీతిగా నడుస్తూ వచ్చినాం? John's second John, the first John. యోహాను రాసిన మొదటి పత్రిక. First John chapter 2. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. First John chapter 2. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. Verse 6. 6వ వచనము. ఆయన ఎలాగ నడుచుకున్నో అలాగను తాను నడుచుకున్న బద్దుడై ఉన్నాడు. We walked according to how the Lord walked. దేవుడు ఏ రీతిగా అయితే నడుస్తూ వచ్చినాడు, ప్రభు ఏ రీతిగా అయితే నడుస్తూ వచ్చినాడు, అదే రీతిగా మనం నడుస్తూ వచ్చినాం. But then suddenly, అయితే అకస్మాత్తుగా our victory slowly started waning. ఆ యొక్క విజయము మెల్లమెల్లగా కొద్దిగా తరిగిపోతూ వచ్చినది. We became more, rather than becoming a conqueror, మనం విజయవంతులం కావడానికి బదులు, rather being triumphant in our battles, మన యొక్క యుద్ధంలో మనం విజయోత్సవంగా అవడానికి బదులు, rather being victorious in the situations of our life, మన యొక్క జీవితంలో మన యొక్క పరిస్థితుల్లో మనం విజయవంతులంగా ఉండడానికి బదులు, what happened? ఏం జరుగుతుంది? Slowly, day by day, one by one, our losses started increasing. మన యొక్క జీవితంలో దినం వెంబడి దినము మన యొక్క పతనములు ఒకదానికొకటి అది పెరుగుతూ వచ్చినాయి. Why? ఎందుకు? Let us see what happened in the life of these Israelites. Chapter 6, జీవితంలో 6వ అధ్యాయంలో ఏం జరిగిందో మనం చూస్తాం. Verse 18, Joshua 6:18. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనము. శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకొనేట్లా ఏది తీసుకోకూడదు. Don't take his word very carefully. Joshua is warning the Israelites. యెహోషువ ఇశ్రాయేలుని ఎంతో ఖచ్చితంగా మీరు ఏది తీసుకొనకూడదని చెప్పి హెచ్చరిస్తూ వచ్చినాడు. Please read 18 and 19. 18-19 వచనంలో, ఇశ్రాయేల్ తీసుకునేట్లా మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేల్ పాలనకు శాపం తెప్పించి దానికి బాధ కలిగజేయదురు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. డోంట్ టచ్. ముట్టకూడదు. వెండియు బంగారును ఇతడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితంలాను వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలెను. But then what happened when we see Joshua 7? అయితే ఏం జరుగుతూ వచ్చినది? 7వ అధ్యాయంలో మనం చూస్తే 21వ వచనము. Verse 21. 7:21. This is what Achan is testifying. ఇదే ఆకాను సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని. మంచి షీనారు పై వస్త్రము. In English it says Babylonian garment. అది బబులోని యొక్క వస్త్రం అని చెప్పి రాయబడుతుంది. A garment which is from Babylon or drew inspiration from Babylon, which was made according to the colors of Babylon. బబులోను నుండి తీసుకురాబడింది. బబులోను వారి చేత ప్రేరేపింపబడిన వారు దాన్ని చేసి వచ్చినారు. బబులోను యొక్క రంగుల చేత అది చేయబడుతూ వచ్చినది రాయబడుతుంది. Who is wearing that garment of Babylon? ఆ యొక్క బబులోను వస్త్రాన్ని ఎవరు ధరిస్తా ఉన్నారు? ప్రకటన గ్రంథము chapter 18. 18వ అధ్యాయం. Revelation chapter 18. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము. Verse 16. Verse 16. 16వ వచనము. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపరచు, అయ్యో అయ్యో, సన్నపు నార బట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారంతోను రత్నంతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్నమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయిన. In just 1 hour it was made desolate. ఒక్క గడియలోనే అది పాడైపోతూ వచ్చినది. The same victory of Israelites became desolate by that one person, Achan. ఆకాన్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తిని బట్టి వారికి వచ్చినటువంటి విజయము ఒక్క గడియల్లోనే అది పాడైపోతూ వచ్చినది, పోతూ వచ్చినది. He looked at that Babylonian garment. తాను ఆ యొక్క షీనారు వస్త్రంను బబులోను వస్త్రాన్ని చూచినాడు. And then what else he looked? ఇంకా ఏం చూచినాడు? 200 shekels of silver, 200 తులముల వెండి, and a wedge of gold. తాను బంగారం చూసొచ్చినాడు. 3-fold defeat in his life. తన యొక్క జీవితంలో 3 అంతల పతనము. 3-fold sin in his life. తన యొక్క జీవితంలో 3 అంతల పాపము. He looked, తాను చూచినాడు. he stood
తాను నిలిచినాడు, and he sat. తాను కూర్చున్నాడు. That is what we see in Psalm chapter, in first Psalm also. అదే మొదటి కీర్తనలో కూడా మనం చూస్తాం. Threefold blessings or threefold curse. మూడంతల ఆశీర్వాదము లేదా మూడంతల శాపము. ఏం చేయదంట అక్కడ. లెట్ us go to Psalm 1. I'm closing. మొదటి కీర్తనలో మనం చూస్తాము, మరి అక్కడ ఏం చేయకూడదు. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక మన దుష్టుల ఆలోచన నడువక. Sometimes we walk according to the counsel of the wicked. దుష్టుల యొక్క ఆలోచన చెప్పున కొన్ని పర్యాయం మనం నడిచి వచ్చినాం. That will bring us a failure. అది మనకు ఓటమి తీసుకొస్తుంది. Which will not allow or which will hinder the work of the power of resurrection in your life and my life. పునరుత్థాన బలం నీ యొక్క నా జీవితంలో జరగకుండా అది అడ్డగించేదిగా ఉంటా ఉన్నది. And second, రెండవదిగా పాపుల మార్గంలో నిలవక. పాపుల మార్గంలో నిలుచుతాం sometimes. కొన్ని పర్యాయంలో మనం పాపుల మార్గంలో నిలుస్తూ ఉంటాం. Which will hinder the work of power of resurrection in your life and my life. పునరుత్థాన బలం నీ యొక్క నా జీవితంలో జరిగింపబడకుండా అది అడ్డగించేదిగా ఉంటా ఉన్నది. Third thing, మూడవ సంగతి, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక. sometimes we become scorners. కొన్ని పర్యాయాలు మనం అపహాసకులుగా మారుతాం. we mock somebody's life. ఇతరుల జీవితాల్ని మనం ఎగతాళి చేస్తాం, we need అపహసిస్తాం. to be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Threefold sin of Achan యొక్క 300 పాపము. he looked, తాను చూచినాడు, he stood, తాను నిలబడినాడు, he sat. తాను కూర్చుంటూ He వచ్చినాడు. took those three things into his life. తన యొక్క జీవితంలో ఆ యొక్క 3 సంగతులను తాను తీసుకుంటూ వచ్చినాడు. He failed, తాను తప్పిపోతున్నాడు, his family failed, తన యొక్క కుటుంబం తప్పిపోయినది, all of Israel failed. ఇశ్రాయేల్ జనాంగమంతా కూడా Are ఓటమి we పాలవుతూ like వచ్చినారు. that one person Achan? ఆ యొక్క ఒక్క వ్యక్తి ఆకాన్ని బట్టి, Are we like that one person Achan? ఆ యొక్క ఒక్క వ్యక్తి వల్ల మనం ఉంటా Which ఉన్నామా? can hinder the work of the power of resurrection in your life and my life. నీ యొక్క నా యొక్క జీవితంలో ఆ యొక్క పునరుత్థాన బలము జరిగింపబడకుండా అడ్డగించేదిగా మనం ఉంటా ఉన్నామా? Let us examine. పరీక్షించుకుందాం. Let us examine. పరీక్షించుకుందాం. What happened to Achan? ఆకానికి ఏం జరుగుతొచ్చినది? He, తాను, his family, తన కుటుంబము, whatever belonged to him, తనకు కలిగిన తనకు చెందిన they సమస్తము were all stoned. అన్ని రాళ్లతో కొట్టబడుతూ వచ్చినాయి. Stoned. A huge mound was made. అది గొప్ప రాళ్ల కుప్ప వలె చేయబడుతూ వచ్చినది. A huge heap of stones was made. అది రాళ్ల కుప్ప వలె చేయబడుతూ But వచ్చినది. the same place, అదే స్థలము, the same place, అదే స్థలము when we go to Hosea chapter 2, హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే ఏమవుతుందంట? అదేమవుతుంది? So valley of Achor ఆకోరు లోయ can become a door of hope for you and అది for me. నీకు నాకు నిరీక్షణ ద్వారంగా అవుతుంది. నిరీక్షణ, that is hope. అది నిరీక్షణ ద్వారం. From where hope can come? నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? When we obey, మనం విధేయత when we చూపించినప్పుడు, trust, మనం నమ్మినప్పుడు, when we walk, మనం దేవునితో when we నడిచినప్పుడు, sacrifice. మనము బలి అర్పించినప్పుడు, సమర్పించుకున్నప్పుడు. How are our 4 altars? మన యొక్క 4 బలిపీఠంలు ఏ రీతిగా ఉంటా ఉన్నాయి? Obedience, విధేయత, walk, నడుచుట, sacrifice, సమర్పించుకుంట, and separation. ప్రత్యేకపరచబట్ట. How are those 4 filters? మన యొక్క జీవితంలో ఆ యొక్క 4 బలిపీఠంలు ఏ రీతిగా ఉంటా ఉన్నాయి? Abraham was able to bring victory upon victory. అబ్రహాం తన యొక్క జీవితంలో విజయం వెంబడి విజయం తాను పొందుకోగలుగుతాడు. Israelites also brought victory upon victory. ఇశ్రాయేలు కూడా విజయం తర్వాత విజయం తాను పొందుకుంటూ వచ్చినారు. But one covetousness look of అయితే covetousness. తన ఒక ఆశ కలిగినటువంటి ఆ యొక్క చూపు ద్వారా What are we coveting? మనము దేన్ని చూసి దురాశ కలిగి Your ఉంటాము. life and my life. నీ యొక్క నా యొక్క జీవితంలో It can bring a great fall in our life personally, our family and our church. మన యొక్క వ్యక్తిగతమైన మన జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో గొప్ప పతనాన్ని ఆ యొక్క దురాశ చేత చూచుట ద్వారా మనం తెచ్చుకోగలం. Paul once he looked at that power of resurrection. పౌలు తన యొక్క జీవితంలో ఆ యొక్క పునరుత్థాన బలంలో ఒక్కసారి చూచినాడు. Experienced the power of resurrection once in his life. తన యొక్క జీవితంలో ఆ యొక్క పునరుత్థాన బలంలో ఒకసారి అనుభవించినాడు. Continued to take away everything
whatever was gained to him previously, he counted as loss to know more and experience more and more about this power of resurrection. ఈ యొక్క పునరుత్థాన బలంలో ఇంకా అధికంగా ఎరగడానికి కొరకై, ఈ యొక్క పునరుత్థాన బలంలో ఇంకా అధికంగా అనుభవించడానికి కొరకై తన యొక్క జీవితంలో ఇంతకుముందు ఏ అయితే తాను లాభంగా ఎంచుకుంటూ వచ్చినాడో వాటన్నిటిని ఇప్పుడు నష్టంగా ఎంచుకుంటూ వచ్చినాడు. Let us examine. మనం 1 పరీక్షించుకుందాం. Corinthians 11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. 1 Corinthians 11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము Verse 28. 28వ వచనము. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను. Let us all read together, please. మనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. May the loving Lord enable us. ప్రేమ గల ప్రభు మనకు సహాయం Let us all చేయండి. come onto our knees. మనం అందరం మన మోకాల మీదకి Let us వస్తాం. all come onto our knees. మనం అందరం మన మోకాల మీదకి వస్తాం. Nobody should open their eyes. ఎవరు కూడా తమ యొక్క కళ్ళు Is తెరవకూడదు. there anybody here ఇక్కడ ఎవరైనా who has still not known the loving Lord? ఇంకా ఆ యొక్క ప్రేమ గల ప్రభువుని ఇంకా ఎరగని వారు ఎవరైనా ఉన్నారా? He is willing to draw you out from a state of deadness into his marvelous life. చనిపోయినటువంటి నీ యొక్క స్థితి నుండి తన యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను తీసుకురావాలని ప్రభు కోరుతా You may ఉన్నాడు. say, brother, I'm walking, I'm talking, I'm doing all my things. How can you call me dead? నువ్వు అంటుండవచ్చు, సహోదరుడా నేను నడుస్తా ఉన్నాను, మాట్లాడుతా ఉన్నాను, నేను అన్ని పనులు చేస్తా ఉన్నాను, నేను చనిపోయిన వాడిని నువ్వు వేరేది చెప్తావు. Wages of sin is dead. పాపం వలన వచ్చి జీతం మరణము. We are all once upon a time. I also once upon a time was in a state of death. మనమందరం నేను కూడా ఒకానొక సమయంలో ఆ యొక్క చచ్చిన స్థితిలో ఉంటూ వచ్చినాం. Because of sin which was ruling in me. నాలో వెళ్తున్నటువంటి పాపం బట్టి. But then, అయితే as the Lord visited Paul, he visited me also. పౌలు నేతిగా ప్రభు దర్శిస్తూ వచ్చినాడు, నన్ను కూడా He దర్శించినాడు. is willing to visit you also this afternoon. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిన్ను కూడా దర్శించాలని కోరుతా Are ఉన్నాడు. you willing to trust him with your life? నీ యొక్క జీవితంలో ఆయన నమ్మడానికి నువ్వు ఇష్టపడతా As ఉన్నావా? Paul trusted his life to him. తన యొక్క జీవితంలో పౌలు ఏ రీతిగా అయితే నమ్ముతూ వచ్చినాడు, As Abraham trusted his life to him. ఏ రీతిగా అయితే అబ్రహాము దేవుని నమ్ముతూ వచ్చినాడు, As Jehoshaphat trusted his life with God. దేవుని ఆ యొక్క యోషపాతు ఏ రీతిగా అయితే నమ్ముతూ వచ్చినాడు, Even that power of resurrection can work in your life also. ఆ యొక్క పునరుత్థాన బలం నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా పనిచేయచ్చు. It can transform you from a state of death into a state of eternal life. చచ్చిన స్థితి నుండి నిత్య జీవంనకు ఆ యొక్క పునరుత్థాన బలం మార్చేదిగా Are you ఉంటాను. willing to give your life to him? ఆయనకు నీ యొక్క జీవితం ఇవ్వడానికి ఇష్టపడతావు. Are you willing to give your life to him? నీ యొక్క జీవితం ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడతావు. Without him, you are in a state of death. ఆయన లేకుండా నీవు చచ్చిన స్థితిలో ఉంటావు. Only through him. ఆయన ద్వారానే. He says, Lord Jesus Christ says, I am the resurrection and life. ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చినారు, నేనే పునరుత్థానం, నేనే జీవంను. Only he can give you eternal life. ఆయన మాత్రమే నీకు నిత్య జీవం Are you willing అనుగ్రహించగలడు. to trust him with your life? నీ యొక్క జీవితంలో ఆయన్ను అంగీకరించి నమ్మడానికి ఇష్టపడతాను. He is willing to bring you out of death and sin into eternal life. ఆయన మరణం నుండి పాపం నుండి నిత్య జీవంలోనికి నేను తీసుకురావాలని కోరుతాను. Accept him. ఆయన అంగీకరించు, You and your household will be saved. నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. God bless His word. దేవుడి వాక్యం దించు.